హాయ్ అండి, దోశ రుబ్బుతో 6 రకాల దోశలను ఏ విధంగా వేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటాయండి. ఫస్ట్ అయితే దోశ రుబ్బుని పెనం మీద వేసుకొని పల్చగా ఈ విధంగా సర్దుకోవాలండి. గొంత గరిట సాయంతో ఆయిల్ అప్లై చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత దీనిపైన ఆనియన్స్ వేసుకోవాలి. ఇలా ఆనియన్స్ స్ప్రెడ్ చేశాక కొంచెం పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇలా చేతితో స్ప్రెడ్ చేసుకొని కొంచెము కాలాక అంతేనండి ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడం. ఆనియన్ దోశ అయితే రెడీ అయిపోయిందండి. ఇది వన్ ఆఫ్ ది ఫేవరెట్ అండి మా ఇంట్లో. సెకండ్ దోశ ఏంటి క్యారెట్ దోశ అండి. ఇది పిల్లలకి చాలా బాగా నచ్చుతుందండి, హెల్దీ కూడా. ఇలాగా దోశ రుబ్బుని గొంతగరటి సాయంతో స్ప్రెడ్ చేసేసుకొని దీనిపైనకి మనం తురుము పెట్టుకున్న క్యారెట్ని దోశ మొత్తం ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలండి. తర్వాత కొంచెం జీలకర్ర, కొద్దిగా పచ్చిమిర్చి వేసుకొని దోశ కాలాక ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి. అంతేనండి, ఇది కూడా చాలా ఈజీ. మూడోదేమో స్వీట్ దోశ అండి. పిల్లలు చట్నీ తినడానికి ఇష్టపడరు కదా, అలాంటప్పుడు ఈ దోశ అయితే చాలా బాగుంటుందండి. ఈ విధంగా దోశని స్ప్రెడ్ చేశాక దానిపైకి బెల్లం తీసుకొని చుట్టూ స్ప్రెడ్ చేయండి. చూసారా ఆ హీట్కి బెల్లం అనేది ఎలా మెల్ట్ అవుతుందో. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి, మీరు కూడా ట్రై చేయండి. స్వీట్ దోశ కూడా రెడీ అయిపోయిందండి. ఫోర్త్ వన్ ఏమో నాలుగోది పల్లి కారం పొడి దోశ అండి. ఇది మొన్న నేను మీకు షార్ట్లో పెట్టాను, అదే కారం పొడి నేను వాడుతున్నానండి దోశల్లోకి. చాలా బాగుంటుందండి. ఈ విధంగా దోశని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైకి పల్లి కారం పొడిని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. మొత్తం దోశ మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాక కొంచెం ఫ్రై అయ్యాక ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి. చాలా బాగుంటుందండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఫిఫ్త్ వన్ అండి బంగాళదుంప కూరతో చేసిన మసాలా దోశ అండి. ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ అయితే దోశ రుబ్బుని ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకొని ఆయిల్ అప్లై చేసుకొని ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ మసాలా కర్రీని దోశ మొత్తం ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలండి. కొంచెం జీలకర్ర, కొంచెం కొత్తిమీరని పైన వేసేసి ఫ్రై అయ్యాక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమేనండి. టేస్టీ మసాలా దోశ కూడా రెడీ అయిపోయింది. లాస్ట్ వన్, సిక్స్త్ వన్ అండి ఎగ్ దోశ అండి. ఇది కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా దోశని ప్యాన్ మొత్తం ఈవెన్గా అప్లై చేసి ఎగ్గను అయితే పగలకొట్టి ఎగ్ సహాయంతోనే మొత్తం దోశ మొత్తం ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలండి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చూసారు ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. దీనిపైన మనం కొంచెం కారం, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం జీలకర్ర, లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా స్ప్రెడ్ చేసి దోశ ఫ్రై అయ్యాక తిరగేసుకోవాలండి. తిరగేసుకున్న తర్వాత జస్ట్ ఒక నిమిషం ఉంచాలండి. కొంచెం కాలాక మళ్ళీ దీన్ని మనం తిరగేసేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమేనండి. అంతేనండి, టేస్టీ ఎగ్ దోశ కూడా రెడీ అయిపోయింది. ఎప్పుడు ఒకేలా కాకుండా ఈ విధంగా కూడా ట్రై చేయండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మీ ఇంట్లో వాళ్ళు. ఇప్పుడైతే ఇందులోకి క్విక్గా చట్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందైతే పల్లీలను ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇందులోకి 4 పచ్చిమిర్చి, ఒక 2 స్పూన్ల పుట్నాల పప్పు, 4 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం అల్లం వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి మిక్సీ పట్టుకోవాలండి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. బౌల్లోకి తీసుకొని కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి. అంటే దీనికి సరిపడగా సాల్ట్ని యాడ్ చేసుకొని దీంట్లో పోపుని అయితే మనం రెడీ చేసుకుందాం. ముందుగా ఆయిల్ తీసుకొని 2 ఎండుమిర్చి, కొంచెం ఆవాలు, కొంచెం శనగపప్పు, కొద్ది కరివేపాకు వేసి ఈ విధంగా చిటపట్లాడి ద్వారగా ఫ్రై అయినంత వరకు ఈ విధంగా ఫ్రై చేసి మనం ముందుగా రెడీ పెట్టుకున్న పేస్ట్లోకి ఈ విధంగా వేసుకోవడమేనండి. అంతేనండి, టేస్టీ పల్లి చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఈ విధంగా మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ నేహా శర్మి డైరీస్.